విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు చరిత్ర సృష్టించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీందర్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన బీబీసీ ఆన్ టీవీతో మాట్లాడారు. ఉత్తర నియోజకవర్గం ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని తెలిపారు. కేకే రాజు ఎన్నికల్లో అడ్డగోలుగా గెలవాలనే లక్ష్యంతో కూటమి నాయకులు కార్యకర్తలను మభ్యపెట్టి మోసం చేసినా ప్రజలు విష్ణుకుమార్ రాజునే విశ్వసించారన్నారు. రాబోయే రోజుల్లో విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నట్లు మేడపాటి తెలిపారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు ఉంటాయి కనుక అందులో విశాఖ ఉత్తరం అనేది ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే అక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా అధికార పార్టీ చేసే తప్పుల్ని నిర్మోహమాటంగా ఎత్తి చూపి ముక్కుసూటిగా తోలనాడిన మహానుభావుడు శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు. ఆయన విజయానికి అడ్డుకట్ట వేయడానికి అనేక ప్రయత్నాలు అప్పట్లో అధికార పార్టీ వైసీపీ చేయడం జరిగింది. అయితే వాటినన్నీ తిప్పికొట్టి అత్యధిక మెజారిటీతో 48,000-49,000 దగ్గర మెజారిటీ వారు సాధించడం జరిగింది. ఘన విజయాన్ని వారు అందుకోవడం జరిగింది. అంతకుముందు ఎవరైతే ఆయనకి ఆపోజిట్లో పోటీ చేశారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి చేయని దురాఘాతాలు లేవు. ఎందుకంటే ముగ్గురిని అంటే కూటమిలో ఉన్న ముగ్గురిని కూడా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని మభ్యపెట్టి ఆయన ఓటుని డైవర్ట్ చేయాలనుకున్నారు. ఓటు ఏదైతే భారతీయ జనతా పార్టీ పడబోయే ఓటుని పడకుండా చేయాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వీటన్నిటిని తిప్పికొడుతూ ముక్కు మీద వేలు వేసుకునేలాగా ఈరోజు వీరి విజయం సాధించారు శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు. రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా వారు బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.